మా ప్రియతమ నాయకులు ఏపీ సభాపతి గౌరవశ్రీ చింతకాయల అయ్యన్నకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ గోలుగొండ మండలం టీడీపీ సీనియర్ నాయకులు కోలగాని రామారావు, మాజీ సర్పంచ్ సిహెచ్ నాగాపురం, బొప్పన ప్రసాద్ పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, సేనాపతి వరహాల బాబు పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, అప్పన సత్యబాబు సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం. జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద సహాయంకై సీఎం పిలుపు మేరకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించినందుకు ముందుకు వచ్చిన దాతలు. సినీ ప్రముఖులతో పాటు చంద్రబాబుకు 1 కోటి చెక్కును అందించిన బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలసు శ్రీనివాసరావు. వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫెయిల్ అయ్యారని మాజీ ముఖ్యమంత్రి. ఎక్కడా రిలీఫ్ క్యాంపులు లేవని, నిరాశ్రయులైన వారిని తరలించడం కూడా జరగడం లేదని ఆరోపించిన జగన్. పంచాయతీరాజ్ అధికారులతో వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలో సంభవించిన వరదలకు తన వంతు సహాయంగా 4 కోట్ల విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్. నర్సీపట్నం నియోజకవర్గంలో ఘనంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జన్మదిన వేడుకలు. నాతవరం మండలం వైబీపట్న గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అయ్యన్న అభిమానులు. వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు అనేక మంది వ్యక్తులు, సంస్థలు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం విజయవాడ కలెక్టరేట్ వద్ద ముఖ్యమంత్రిని కలిసి పలువురు విరాళాలు అందించారు. బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలసు శ్రీనివాసరావు 1 కోటి, సినీ నిర్మాత అశ్విని దత్ 25 లక్షలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 25 లక్షలు, సిద్ధార్థ వాకర్స్ క్లబ్ 5 లక్షలు, రాయపాటి శైలజ 5 లక్షలు, డాక్టర్ ఐ నళిని ప్రసాద్ 1 లక్ష, విజయ్ కుమార్ 1 లక్ష, అచ్యుత రామరాజు 1 లక్ష, రవి 1 లక్ష విరాళం అందించారు. ఈ మేరకు సంబంధిత చెక్కులను, నగదును సీఎం చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. బాధితులను ఆదుకునేందుకు ఏం చేయడం లేదన్నారు. ఎక్కడా రిలీఫ్ క్యాంపులు లేవని, నిరాశ్రయులైన వారిని తరలించడం కూడా జరగడం లేదన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి చంద్రబాబు అనర్హుడన్నారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నప్పటికీ అధికారులు అందరికీ తనకు వచ్చినట్లుగా పోస్టింగ్లు ఇస్తున్నారన్నారు. అలాంటి అధికారులు తప్పు చేసేలా చంద్రబాబు ఎలా వ్యవహరించారని జగన్ ప్రశ్నించారు. విజయవాడలో న్యూ రాజరాజేశ్వరిపేటలో నీట మునిగిన కాలనీలో వైఎస్ జగన్ పర్యటించారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. దగ్గరుండి తలుపు తట్టి మరి ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు. రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకుని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది. వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను. నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదు అన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే TR27 కింద కలెక్టర్ అకౌంట్లలోకి డబ్బులు పడిపోయేటి. కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎంపవర్ చేసేవాళ్ళం, ఆర్గనైజ్డ్ గా ముందుకు వెళ్లిపోమని సంకేతం ఇచ్చేవాళ్ళం. వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు, వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు, సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది. వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపుల్లోకి తీసుకుపోవడం, వాళ్ళందరినీ బాగా చూసుకోవడం,
ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికనే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా 2,000 రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేది. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి, అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది, ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అనేది గమనించమని అడుగుతా ఉన్నా. ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది. ఆ గోడ చూస్తే నేను మొన్న వచ్చేటప్పుడు ఆ గోడ మీద మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం అంతా వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు. ఆ ఒక్క గోడ ఈ కృష్ణలంకకి ఇరువైపున ఉన్న ఈ గోడ ఒక్క గోడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందువలన ఈరోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో 3 లక్షల మంది ఈరోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్గా ఈరోజు పడుకోగలుగుతా ఉన్నారు. నిజంగా నా గోడేగానే లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో అర్థం చేసుకునేదానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది. ఈరోజు 32 మంది చనిపోయినారు. ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు సాక్షి దినపత్రికల్లో ఇప్పుడు పేర్లతో సహా కూడా రాశారు, ఫలానివాడు 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 అని. ఆ 32 మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి 32 మంది చావుకు కారణం ఎవరు? మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అనంటే, ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అనంటే అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడివేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏదీ తాను చేయలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 32 మంది చనిపోయినారు. ఈరోజు ఈ 32 మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు అడుగులు వేయాలి. ఖచ్చితంగా జరగాలి. అధికారులను సస్పెండ్ చేశానంటున్నాడు. మొత్తం సహాయ చర్యలు అనుకున్నాయి. ఇప్పుడు మీకే చెప్పారు స్వయంగా ఇక్కడ వరకు మాకు ఏవి రిలీఫ్ క్యాంపులు లేవు, మాకు ఎటువంటి భోజనం రాలేదు, వాటర్ రాలేదని మీకే ఇప్పుడు చెప్పారు స్వయంగా. మెయిన్ రోడ్డు ఇది ఏ విధంగా అధికారులను సస్పెండ్ చేస్తానంటున్నాడు. అధికారులు ఎవరు? ప్రభుత్వం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మే 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. మే 13వ తారీఖు నుంచి ఇవాళకి దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. మే 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. మే 13వ తారీఖు నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. 4 నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారులను ఆయనే దగ్గరుండి ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ 4 నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు. మళ్ళీ ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అనంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా? కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద. విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలోని 400 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు తన వంతుగా ₹1,00,000 చొప్పున 4 కోట్లు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏపీకి కూడా భారీగా విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అలాగే ఏపీలోని 400 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు తన వంతుగా ₹1,00,000 చొప్పున అందజేస్తామన్నారు. అంతకుముందు పంచాయతీరాజ్ అధికారులతో వరద సహాయక చర్యలపై సమీక్ష ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేశారు. నాకు వీళ్ళందరినీ చూసి నాకు ఒకటే అనిపించింది, దాదాపు 386 పంచాయతీలు, 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది డైరెక్ట్ పంచాయతీల మీద ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది, నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన ₹1,00,00,000 నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన ₹10,000 ₹25,000 ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఏపీ
ఏపీ 16వ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నాతవరం మండలం వైవిపట్ట గ్రామంలో మాజీ డీసీసీబీ డైరెక్టర్ కుండ్రపు అప్పలనాడు ఆధ్వర్యంలో గ్రామస్తులు మమేకమై శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న పిచ్చి మొక్కలతో పాటు గుంతలు, రోడ్డుకు గ్రావెల్తో శుభ్రపరిచారు. అయ్యన్న పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో గ్రామంలోని సుమారు 100 మంది పైనే పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ శ్రీ గౌరవశ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి 68వ జన్మదిన సందర్భంగా ఎప్పటి నుంచో పాడైపోయిన రోడ్ని గత ప్రభుత్వంలో పట్టించుకోలేకుండా వదిలేయడం కారణం చేత గుంతలు పడిపోయి నానా ఇబ్బందులు ఎంతోమంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటున్నారు. రోడ్డు బాగా గుంతలు పడిపోయింది. అయితే స్పీకర్ గారు అయితే రోడ్డు శాంక్షన్ ఇచ్చారు. 1,68,00,000 పైనే శాంక్షన్ ఇచ్చారు. కాకపోతే ఈ వర్షాకాలం చేయడానికి అవ్వదు. టెండర్స్ పిలవడం, తర్వాత ఆ ప్రొసీజర్ ఇవన్నీ స్టార్ట్ అయ్యేసరికి ఇంచుమించు మార్చి దాటిపోవచ్చు. ఇది వర్షాకాలం కాబట్టి ఈ గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు టౌన్ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఏంటంటే బైకుల మీద పడిపోయి కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడము, అలాగే స్కూల్ పిల్లలకి బస్సులు రోడ్డు బాగాలేదు కాబట్టి మీ ఊరు బస్సు పంపమని చెప్పేసి స్కూల్ పిల్లలకి స్కూల్ బస్సులు రాకపోవడము, ఇటువంటి కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇదేంటంటే ఈ జన్మదిన సందర్భంగా అయ్యన్న పాత్రుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గ్రామస్తులందరూ కూర్చొని ఏం చేద్దామని ఆలోచన చేస్తే ఆయన పేరు మీద ఆయన జన్మదిన సందర్భంగా మనం రోడ్డు బాగు చేసుకుందాం అని చెప్పేసి అని అందరూ సజెషన్ ఇవ్వడము, ఆ సజెషన్ ప్రకారం అందరూ గ్రామస్తులు అందరూ కలిసి రావడము జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు స్వచ్ఛందంగా సుమారు 200 మంది వైవిపట్నం గ్రామం నుంచి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి రోడ్డును బాగు చేసుకుంటున్నాము. గ్రావెల్ వేసి గుంతలు పూడ్చుకొని సైడు తుప్పలో జంగిల్ క్లియరెన్స్ అన్ని చేసి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. విజయవాడ వరద బాధితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో గల అన్నక్షేత్రం నుండి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ 3,000 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేసేటట్లుగా ఆదేశాలు జారీ చేశారు. మేరకు కొత్తపేట ఇన్ఛార్జ్ రెవెన్యూ డివిజనల్ అధికారి సుధాసాగర్ మంగళవారం అన్నక్షేత్రంలో సిద్ధం చేస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం ఆహార పొట్లాలు ప్యాకింగ్ రవాణాను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ కలెక్టర్ గారు రావిరాల మహేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితుల కోసం ఇలా రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో ఉన్న అక్షయ పాత్ర సంస్థ నుండి వారికి ఆహార పొట్లాలు 3,000 ఆహార పొట్లాలు తయారు చేయడం జరిగింది. వాటిని విజయవాడ తరలించడం జరిగింది. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం భూ పంపిణీ చేయాలని తుని మండలం కొలిమేరు గ్రామంలో దళిత సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ అధికారులు తప్పుడు రిపోర్టుతో మరొకరికి ఆన్లైన్ చేయడం అన్యాయమని, దీనిపై పూర్తి విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జనార్దన్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలంలో కొలివేరు గ్రామంలో సర్వే నంబర్ 217 భూమిని గత 50 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్నారని, దీనిపై ఈ మధ్య కాలంలో కొంతమంది అధికారులు తప్పుడు రాతలతో ఆన్లైన్లో మార్పులు చేర్పులు చేశారన్నారు. ఇక దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి తక్షణం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు దడాల లోవరాజు, చెక్క నాగేశ్వరరావు, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. నా పేరు జనార్దన్, సిపిఐఎంఎల్ లిబరేషన్ తుని ఏరియా ఇన్ఛార్జ్ రాష్ట్ర కమిటీ నంబర్ని. ఈరోజు ప్రధానంగా తుని మండలం కొలిమేరు గ్రామంలో అక్కడ దళితులు చేసుకున్నటువంటి భూమి సర్వే నెంబర్ 217లో గత 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ తాతలు దగ్గర నుండి తండ్రులకి, తండ్రుల దగ్గర నుండి తాతలకి, అలా కొడుకులకి ఇప్పుడు సంక్రమించింది ఆ భూమి. కానీ ఆ భూమి మేము సమాచార హక్కు చట్టం ప్రకారం పెడితే మాకు ఎఫ్ఎంఎల్ఏ స్కెచ్ అండ్ ఫెయిర్ అడంగల్ కాపీ ఇచ్చారు. ఫెయిర్ అడంగల్లో 217 తరం కట్టిన గయ్యాలుగా ఉంది. కానీ మొన్నటి వరకు ఆ భూమి విఆర్ఓ గారు, సర్వేర్ గారు మొత్తం అందరూ కలిసి అది ఫారెస్ట్ అని చెప్పేసి చెప్పుకొచ్చారు. తర్వాత భూమి మీదకి వెళ్ళి చూసిన తర్వాత గ్యాప్ ఏరియా అని చెప్పేసి చెప్పారు. ఆ భూమికి చుట్టూ సర్వేరాలు ఫిక్స్ చేసి ఉన్నాయి, సర్వే నెంబర్ కూడా ఫిక్స్ చేసి ఉంది. ఆ సర్వే నెంబర్ 217 సర్వే నెంబర్ని ఎవరో కోరపాటి ఆనందరావుకి వెబ్లాండ్లో ఇటీవల కాలంలో నమోదు చేసి ఆయనకి ఎటువంటి రికార్డు లేకుండా ఆ భూమిని మొత్తం ఆయన పేరుతో నమోదు చేసి ఈయన భూమి ఏదైతుందో అది గ్యాప్ ఏరియాలో ఉండిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు.
తక్షణం తహసీల్దార్ గారు ఆ భూమి మీదకి వచ్చి సర్వే చేసి వెబ్లైన్లో నమోదు చేసిన కూరపాటి ఆనందరావు పేరుని వెబ్లైన్ నుండి తొలగించి అసలైన సాగుదారులు ఎవరైతే ఉన్నారో దాడాల లోవరాజు, చెక్క నాగేశ్వరరావు వాళ్ళ పేర్లని ఆ భూమి రికార్డులో నమోదు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండు. ఇదే కాకుండా ఏంటంటే ఇంకా తుని మండలంలో ఎన్ఎస్ వెంకటాపురం ఈ గ్రామాల్లో కూడా ఫారెస్ట్ భూములు కాకపోయినా సరే ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఎటువంటి రికార్డులు కూడా లేవు. కానీ ఇటీవల కాలంలో ఫారెస్ట్ వాళ్ళు ప్లస్ సర్వేర్లు వచ్చి ఏదో మ్యాప్ అలా చూసి ఇది ఫారెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఫారెస్ట్ వాళ్ళని మీ రికార్డు ఏముందని చెప్పేసి ఈ భూమికి అడిగితే మా దగ్గర రికార్డులు ఏమి లేవండి, అధికారులు చూడటానికి రమ్మన్నారు అందుకే వచ్చాము, మా దగ్గర రికార్డులు అయితే అసలు ఏమి లేవని చెప్తా ఉన్నారు. కానీ ఈ ఏరియాలో తుని మండలంలో చాలా గ్రామాల్లో ఫారెస్ట్ భూమి అని చెప్తా ఉన్నారు కానీ ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఎటువంటి రికార్డు కూడా లేదు. కనీసం ప్రభుత్వం ఇచ్చినటువంటి 4 నోటిఫికేషన్ రికార్డు కూడా లేదు. అలా లేకుండా వాళ్ళు ఏంటంటే ఈ భూములన్నీ ఫారెస్ట్ అని చెప్తా ఉన్నారు. ఎప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఫారెస్ట్కి ఇచ్చిందనేది అది కూడా లేదు. ఆ నోటిఫికేషన్ కూడా ఏమీ లేకుండా వాళ్ళు ఈరోజు రికార్డులు కూడా లేకుండా ఫారెస్ట్ అని చెప్తా ఉన్నారు. ఆ భూములన్నింటిలో కూడా ఈరోజు దళితులు అన్ని మిగతా వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఆ భూముల్లో సాగు చేసుకుంటూ దాని మీద వచ్చే ఫలసాయంతో ఆ కుటుంబాలు మొత్తం జీవనం సాగిస్తూ ఉన్నారు. అందుకోసం ఈ నెల 16వ తేదీ భారీ ఎత్తులో ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మొత్తం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర కార్యదర్శి బంగారావు గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారు. అందుకోసం ఏంటంటే ప్రధానంగా దళితులు సాగు చేసే భూములన్నింటిలో కూడా పట్టాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్తో ఉంది. తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద 1, 2, 3 రోజుల్లో ఈ కొలిమేరు గ్రామంలో ఉన్నటువంటి 217 సర్వే నెంబర్ని కానీ తహసీల్దార్ గారు వచ్చి సర్వే చేసి అలా అసలైన సాగుదారులని దాంట్లో వెబ్లాండ్లో నమోదు చేయకపోతే తహసీల్దార్ ఆఫీసుని అవసరమైతే ముట్టడించి తాళం వేసే పరిస్థితి కూడా వెళ్ళిద్దని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర మత్స్యకార సంఘంలో ఎస్ రాయవరం మండలం బంగారామపాలె గ్రామానికి చెందిన కారే ప్రభుతేజకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చోటు లభించింది. ఈ సందర్భంగా నాఫ్ ఏపీ స్టేట్ అధ్యక్షులు మోస అప్పలరాజు చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. స్థానిక సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాఫ్ ఏపీ స్టేట్ అధ్యక్షులు మోస అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుతేజ సోషల్ వర్కర్ అని, ఆయన మత్స్యకారులు పడుతున్న కష్టాలను సమస్యలను మా దృష్టికి తీసుకురావాలని, ఆ విషయాలన్నీ పరిగణించి మేము పరిష్కారానికి నాఫ్ తరపున కృషి చేస్తామని చెబుతూ జాతీయ మత్స్యకార సంఘం మన భారతదేశంలోనే అతిపెద్ద సంఘమని, మన రాష్ట్రంలో ఏపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నానని, అలాగే నాఫ్ బాధ్యతలు తీసుకున్న వారందరూ సమర్థవంతంగా పనిచేస్తూ కమిటీ సభ్యులు అందరూ మత్స్యకారులకు సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సంఘ నాయకులు, జిల్లా అధ్యక్షులు కొబిరి వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం జగ్గారావు, ఎం బంగారి పాల్గొన్నారు. ఈరోజు జాతీయ మత్స్యకార సంఘం తరఫున పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లో అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలానికి చెందినటువంటి ప్రభు తేజ గారికి మా స్టేట్ కమిటీలో స్థానం కల్పిస్తూ ఆయన ఎగ్జిక్యూటివ్గా మేము పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన సోషల్ వర్కర్గా ఇక్కడ ఎంతోమందికి మత్స్యకార సమస్యల మీద కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన పరిగణించాము. మా న్యాపంలో బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారుల పట్ల కానీ మత్స్యకారుల సమస్యల మీద కానీ పోరాటం చేస్తూ మత్స్యకార సమస్యలు ప్రభుత్వం దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే అవి మేము పరిష్కరించి మా జాతీయ మత్స్యకార సంఘం తరఫున పరిష్కరించడానికే కృషి చేస్తూ చేస్తాము. అలాగే మేము ఈరోజు ఒకటే ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, అలాగే మా స్టేట్ ప్రభుత్వాలు అవ్వచ్చు, ఈ రోజుకి మత్స్యకారులకి ఏమీ చేసేది ఒరిగేది ఏమీ లేకపోయినా ఇప్పటికైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు మాకు ఎస్టీ జాబితా కోసం ఎప్పటి నుంచో మేము పోరాటాలు చేస్తూ అలసిపోయి ఉన్నాం కాబట్టి ఈ రోజుకైనా మా గోడిని ఆలకించి వారు ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి చేయాలనేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మత్స్యకారులకి మేలు చేసే విధంగా వాళ్ళు కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఒకటి, మేము ఎన్నో సమస్యల మీద మత్స్యకారులు ఉన్నాం. ఈ రోజుకి ఎన్ని ప్రభుత్వాలు మారాయి కానీ మత్స్యకారుడు తలరాత మాత్రం మారలేదు. తలరాత మార్చుకోవాలని మేము ఎంత ప్రయత్నించినా
ఎన్ని కమిటీలు ఎన్ని రకాలుగా కృషి చేసిన ప్రభుత్వాలు మాకు సహకరించకపోవడమే మా దరిద్రానికి త్రోవనేసి ఈరోజు మేము భావిస్తున్నాం. మా జాతీయ మత్స్యకార సంఘం తరపున ప్రతి జిల్లాలో కమిటీలు వేస్తున్నాం, రాష్ట్రాల్లో కూడా అన్ని కమిటీలు వేస్తున్నాము. అంతేకాకుండా మా కేంద్రంలో కూడా ఈ జాతీయ మత్స్యకార సంఘం తరపున కూడా ఈ విషయం మీద పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వాలు సేకరించకపోతే మా మత్స్యకార జీవితాలు మారట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మాకు సహకరించాలి, మా సమస్యల్ని మా గోడుని మాకు ఇచ్చేయాలనేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు కృషి చేయకపోతే మాకు న్యాయం జరగదని చెప్తూ మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇకపై మాకు ఈరోజు బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రభు తేజ గారు కూడా మత్స్యకార సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను కనుక ఈరోజు మా కమిటీలోకి ప్రభుతేజ గారిని బంగారేపల్లి వస్తువుల్ని మేము వారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. బ్రేక్ తీసుకుందాం. మా ప్రియతమ నాయకులు ఏపీ సభాపతి గౌరవశ్రీ చింతకాయల అయ్యన్నకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ గోలుగొండ మండలం టీడీపీ సీనియర్ నాయకులు కోలగాని రామారావు, మాజీ సర్పంచ్ సిహెచ్ నాగాపురం, బొప్పన ప్రసాద్ పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, సేనాపతి వరహాల బాబు పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, అప్పన సత్యబాబు సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం. వెల్కమ్ బ్యాక్. దత్తాత్రేయ స్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీ వల్లభస్వామి జన్మదిన స్థలం పిఠాపురంలో శ్రీపాద వల్లభస్వామి జయంతి సప్తాహ మహోత్సవాలు వేణుగోపాలస్వామి గుడి వీధిలో ఉన్న శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో 4వ రోజు ఘనంగా చేరుకున్నాయి. ఇందులో భాగంగా దత్తాత్రేయ స్వామి వారికి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారికి ఆలయ అర్చకులు పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు వైభవంగా జరిపారు. అలాగే పండితులు దత్త హోమం, దత్త జపం, గురుచరిత్ర, శ్రీపాద శ్రీ వల్లభ గురుచారితామృతం పారాయణ చేశారు. అలాగే స్వామివార్లకు సహస్ర లిల్లీ పుష్పార్చన విశేషంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలను ఉద్దేశించి మహాసంస్థాన ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం శ్రీపాద్ శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీపాద్ జయంతి ఉత్సవాలు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మన గౌరవనీయుడైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు కూడా ఇబ్బంది లేకుండా చేయమని మరి వారు కూడా సూచించడం జరిగింది. అలాగే మేము కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి మరి ఇక్కడి నుంచి లోకల్గా ఉన్న భక్తులు కానీ అందరికీ కూడా ఈ ప్రసాదాలు ఉచిత వసతి సదుపాయం ఇవన్నీ కూడా అన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే 7వ తారీఖుని సాయంత్రం 4 గంటలకి స్వామివారి రథోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రథోత్సవం కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు మరి ముందుగానే అన్నీ చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నందిగామ జిల్లా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనను అడ్డుకున్న వరద బాధితులు మరియు తెలుగుదేశం నాయకులు. కంచికచెర్ల ఓసీ క్లబ్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొత్తపేట తదితర గ్రామాలకు చెందిన వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉండగా వారిని పరామర్శించడానికి వచ్చారు. మాజీ ఎమ్మెల్యేను మరియు వైసీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు వరద బాధితులు. తెలుగుదేశం నాయకులు గోబ్యాక్ మాజీ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. వరదలో చిక్కుకుని 2 రోజులు గడిచినా ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం పరామర్శకు వచ్చారా మాజీ ఎమ్మెల్యేను వరద బాధితులు అడ్డుకున్నారు. బుడమేరు కృష్ణా వరద ముంపునకు జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని, విజయవాడలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం మరింత వేగంగా స్పందించాలని, ఇళ్లలో తలదాచుకున్న బాధితులకు కనీసం మంచినీరు, ఆహారం అందించాలని, సురక్షితంగా బయటకు తీసుకురావాలని విజయవాడ నగర సిపిఐ కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మరీ బృందంతో కలిసి భవానీపురం, జోజీనగర్ మునిగిన ఇళ్లను సందర్శించారు. ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం బుడమేరు ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు చేయలేదని, బాధితులను ఆదుకోవడానికి కావాల్సిన సిబ్బందిని, రవాణా సదుపాయాలను, సామాగ్రిని కేటాయించాలని, కేంద్రం అన్ని విధాలు ఆదుకోవాలని, ఇంటి నుండి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఆహారం, మంచినీరు, పాలు, ఇతర నిత్యావసరాలు ఇంటికి అందించే ఏర్పాట్లను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వర్గ తాడిపైడయ్య, ఏఎఫ్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, కోశాధికారి ఎం సాయి కుమార్, ఏవైఎఫ్ నగర అధ్యక్షులు కంచర్ల భార్గవ్ పాల్గొన్నారు.
భవానీపురం జోజీనగర్లో ఉన్నాం. నిన్నటి రోజున 5 అడుగులు మేరకు పైగానే నీటి జల దిగ్బంధం అయిపోయింది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా. ఈ రోజున కొంత మేరకు తగ్గింది 2 అడుగుల మేరకు. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ఇది చేస్తున్నప్పటికీ కూడా ప్రజలకి ఇంకా అందవలసినటువంటి సహాయ సహకారాలు ఇంకా ఉన్నాయి. దీన్ని అందించేటటువంటి దానికోసం స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు అందరూ కూడా వచ్చి వారికి తోచిన మేరకు సహాయం చేయవలసినటువంటిది ఒకటి. రెండోది, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక అనేటటువంటిది లేదు. ఈ ప్రాంతం చిన్నపాటి వర్షం వస్తే వర్షాల్లో కూరుకుపోయేటటువంటిది అనాదిగా జరుగుతూ ఉన్నది. కొంత మేరకు తగ్గినప్పటికీ భవిష్యత్తులో ప్రణాళికాబద్ధంగా మొత్తం ఈ గట్టు వెనుక ప్రాంతం భవానీపురం, విద్యాధరపురం ప్రాంతానికి సంబంధించినటువంటి దానికి చుట్టూ అవుట్లెట్స్ని పెంచవలసినటువంటి అవసరం ఉంది. తద్వారా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు విపత్తు నుంచి బయటకు వెళ్లే దానికోసం హార్వెస్ట్ డ్రైన్స్ అనేటటువంటిది నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సిపిఐగా ఈరోజు అభిప్రాయపడతా ఉన్నాం. అదే సందర్భంలో రాబోయేటటువంటి కాలంలో ఎవరైతే మునిగిపోయి ఈ రోజున ఇల్లు మునిగిపోయి లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, అలాగే వంట సామాగ్రి, వండుకునేటటువంటి కూరగాయలు సైతం మొత్తం కూడా బురద పాలైపోవడంతో నిరాశలైపోయినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఈ ప్రాంత ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవటం ద్వారా వారికి చేయూతను అందించాలని చెప్పి సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తక్షణ సహాయంగా ప్రతి ఇంటికి పాక్షికంగా దెబ్బతిన్న వారికి, పూర్తిగా దెబ్బతిన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని చెప్పి, అదే సందర్భంలో ఇప్పుడు ఇస్తున్నటువంటి సహాయం ఏదైతే ఉందో ఆ సహాయాన్ని మరింతగా పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ఇది కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం కూడా విజయవాడ నగరానికి సమగ్రమైనటువంటి నిధులు మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విజయవాడ నగరపాలక సంస్థకి అందించడం ద్వారా ఎక్కడైతే పూర్తిగా నిరాశలయ్యారో వారందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేటటువంటి దానికోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని చెప్పి, జాతీయ విపత్తుగా విజయవాడ నగర వరదల్ని జాతీయ విపత్తుగా భావించి ప్రజలందరినీ కూడా మొత్తం 16 డివిజన్స్ విజయవాడ నగరంలో జల దిగ్బంధం అయిపోయినాయి. ఎక్కడ ఏ రకమైనటువంటిది కరెంటు సౌకర్యం కూడా లేదు. కాబట్టి మురుగునీరుని బయటికి తీసుకెళ్లేదా కోసం తక్షణ చర్యలు చేపట్టడం, అదే సందర్భంలో కరెంట్ ఇప్పించేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున జోజీనగర్ ప్రాంతంలో ఈ ఇంటింటికి వెళ్ళి సిపిఐ ఆధ్వర్యంలో, అలాగే విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఇంటింటికి వచ్చి వారికి మేమందరం కూడా ఆహార పొట్లాలు అందించడం అనేటటువంటి జరుగుతూ ఉన్నది. ఈ రకంగా ప్రభుత్వం చేస్తుంది, అందరూ వ్యక్తులు కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీగా కురిసిన వర్షాల వల్ల నందిగామ పట్టణంలోని బస్టాండ్ పక్కన హరిజనవాడలో వరదలో మునిగిన ఇళ్లను సిపిఎం బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నందిగామ కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ భారీగా కురిసిన వర్షానికి వరదలు నీట మునిగిన ఇళ్లు, ప్రజలు సిపిఎం బృందం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు ప్రధానంగా చదువుకునే పిల్లలు సర్టిఫికెట్ అన్ని కూడా వరద కొట్టుకుపోయాయని, ఇక అదేవిధంగా ఇళ్ల స్థలాలు, పట్టాలు వరదలు కొట్టుకుపోయిన ఇళ్లలో ఉన్న వస్తువులు, మంచాలు, గ్యాస్ బండలు ఎక్కువ శాతం నష్టం జరిగిన ఎక్కువ భాగం వరదలో కొట్టుకుపోయాయని, అదేవిధంగా ప్రభుత్వం వరదల్లో కొట్టుకుపోయిన సర్టిఫికెట్లు, ఇళ్ల పట్టాలు నష్టం జరిగిన అన్ని కూడా ప్రభుత్వం పేదలకు అందించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నందిగామ కమిటీ సభ్యులు ఎం శ్రీనివాసరావు, కర్రి వెంకటేశ్వరరావు, గోపీనాయక్, జంగా దామోదర్ పాల్గొన్నారు. దళితులు ఎక్కువగా ఎస్సీలు ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా మునిగిపోవడం అనేది జరిగింది. దాదాపుగా ఇళ్ళు మొత్తం కూడా మునిగిపోయి అందరూ 3 రోజుల పాటు పునరావాస కేంద్రంలో ఉండటం అనేది జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పిల్లలు చదువుకునే సర్టిఫికేట్లు మొత్తం కూడా ఈరోజు పూర్తిగా నేలలో మునిగిపోయి మొత్తం చినిగిపోయిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కొంతమంది పిల్లల సర్టిఫికేట్లు అయితే ఆ వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. అదేవిధంగా ఫ్రిడ్జ్లు సంబంధించి కూలర్లు కానీ, అట్లాగే వాళ్ళ లోపల ఉన్న మంచాలు కానివ్వండి, వాళ్ళు ఆస్తులకు సంబంధించినటువంటి చిన్న వాళ్ళు దాదాపుగా పేదోళ్ళు కొనుక్కునే చిన్న వస్తువులు అవన్నీ కూడా ఈరోజు మొత్తం మొన్న వరద కొట్టుకుపోయిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను ఒకటే అడుగుదలుచుకున్నాం. వీళ్ళు ఏ అయితే సర్టిఫికేట్లు పోయినాయో ఎంఆర్ఓ గారి ద్వారా, అట్లాగే ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి ద్వారా మళ్ళీ వాళ్ళకు
అప్లై చేసుకొని వాళ్ళ కొత్త సర్టిఫికేట్లు మళ్ళీ నూతనంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పిల్లలకు సర్టిఫికేట్లు ఇవ్వాలని, అదేవిధంగా అధికారులు వచ్చి మొత్తం కూడా ఏరియా సర్వే చేసి వాళ్ళు ఏ పోయినాయి వస్తువులు అవన్నీ కూడా రాసుకొని మొన్న వచ్చారు చూశారు తప్ప మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళారు తప్ప ఇంతవరకు మళ్ళీ రాని పరిస్థితి కనపడతా ఉంది. మరలా వచ్చి ఇంటింటికి తిరిగి అయితే ఇల్లు నీటి మునిగినో అన్నీ కూడా పోయిన అన్ని వస్తువులు రాసుకొని ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి సరఫరా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని వీళ్ళంతా పేదలు రోజువారీ పనికెళ్తే తప్ప జీవనం గడవని వాళ్ళు అప్పులు తెచ్చుకొని మరీ వాళ్ళు అవి కొనుక్కున్న పరిస్థితి. ప్రభుత్వం తప్పనిసరిగా ఇది బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళ వస్తువులు కానీ సర్టిఫికేట్లు కానీ అన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిక్కోలు రాజకీయాల్లోనూ వ్యాపార వర్గాల్లోనూ కళింగ కోమటి సామాజిక వర్గంలోనూ పేదల ప్రజల మనసుల్లోనూ అందవరపు వరహ నరసింహం ఓ బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. వరం జయంతిని పురస్కరించుకుని నగరంలోని అందవరపు వరాహ నరసింహం హై స్కూల్లో 7 రోడ్ల కూడలిలోని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం నివాళులర్పించారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ మనం చేసిన సేవలే చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయనడానికి వరం జీవితమే నిదర్శనమన్నారు. ఆయన తన మంచితనం, నడవడిక, ప్రవర్తనతో కళింగ కోమట జాతికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో కీర్తిని, ఖ్యాతిని తెచ్చిపెట్టారన్నారు. ఇక భవిష్యత్ తరాల అవసరాలను ముందే గుర్తించిన మహోన్నత వ్యక్తిత్వం వరం సొంతమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోరాడ హరిగోపాల్, జామి భీమశంక, పిఎంజే బాబు, పాండ్రంగి శంక, పివి రమణ, కోర్ను ప్రతాప్, అంబటి లక్ష్మీరాజ్యం, అరవల రవీంద్ర, మాదారపు వెంకటేష్, ముండా దాసునాయుడు, నాగేంద్ర యాదవ్, జోక నూకరాజు యాదవ్, కొండలరావు, సిరిపురపు హరి, అర్జున్, జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలం, పైడి రాజారావు, వరం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఏదో వైసీపీకి కోర్టు అన్నారు, తర్వాత బోండా అన్నారు, మొన్న ఏదో ఒక షాపు ఓడైనా అలాంటి వ్యక్తులు ఏదైనా ఇక్కడ అరాచక పనులు చేసి సపోర్ట్ చేస్తే మనల్ని నిందించాలి. అంతేగాని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం, చాలా తప్పు. అలాగే నేను మరొకసారి పట్టణంలో ఉన్న ఈ వాణిజ్య వ్యాపారవేత్తలందరూ కూడా నేను గాని కేంద్రరాపు కుటుంబ కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి గాని తప్పకుండా అలాగే తెలియజేసి అందరూ వచ్చారు. మనం అందరం మరిన్ని సేవా కార్యక్రమాలను తీసుకెళ్లి ఆయన పేరు ఉండేటట్టు కుటుంబ సభ్యులు కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఎలాగైతే వరం గారు ఈ పట్టణంలో ఉన్న వ్యాపార వర్గానికి గాని కళింగ కోమటి వర్గానికి గాని ఎప్పుడు చోదకి నేను మరొకసారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. మీరు ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని పెంచి అలాగే ఈ పట్టణ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టు మీరు ముందుకు వెళ్ళాలని క్రమశిక్షణగా ముందుకు వెళ్తూ వాళ్ళు నడుస్తున్నారు కనుక వారికి హృదయపూర్వకంగా నా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేసి, బిజినెస్ పరంగా ఎటువంటి ఇది లేకపోయినప్పుడు కూడా చిన్నప్పటి నుండి కూడా ఆయన గురించి మనం విన్నాం. ఒకటైతే శ్రీకాకుళం పట్టణంలో ఒక కొత్త రాజకీయ వరడు సృష్టించి ఆయనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకున్నటువంటి వరం గారు రాజకీయంలో శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్ గా కానీ అలాగే రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయి నాయకులతో ఆయన నెరపిన స్నేహం నాకు ఎర్రనాయుడు గారితో పాటు ఆయన వస్తున్నప్పుడు నాకు 9 ఆ టైంలో నాకు బాగా తెలుసు. అలాగే ఆయనకి పెద్ద శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన తన వంతు కృషి చేస్తూ అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారి కుటుంబంకి ఆయనకి మంచి పేరు తెచ్చారు. అలాగే ఏ షాపు ఓపెన్ చేసినా నేను చాలా సందర్భాలు ఈవెన్ ఆయన పదవిలో లేనప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను. తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడు కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా ఏ షాప్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఆయన వచ్చి ముందు ఓపెన్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి చేసేవాళ్ళు. ముహూర్తం ఆయన చేతుల మీద చేసేవాళ్ళు. నేను చాలా దగ్గరలో అబ్జర్వ్ చేసిన ఆనందం. అలాగే ఇంకొక మాట అయితే చెప్పక తప్పదు, కళింగ కోమట్లకి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారంటే నో డౌట్ అందులో వరం గారి యొక్క పాత్ర వరం గారు అనేది నేను చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో రోసయ్య గారు కానీ టీజీ వెంకటేష్ గారు పెద్ద నాయకులతో కూడా మంచి స్నేహం నేర్పి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. సో అలాగే ఈ రోజు వారి కుటుంబ సభ్యులు
కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ సూక్ష్మ కళాకారుడు వ్యాయామోపాధ్యాయుడు సామాజికవేత్త లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య కార్యదర్శి లయన్స్ ద్వారంపూడి యువరాజురెడ్డి స్వహస్తాలతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేసి బాధ్యతగా ఉంచి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సంవత్సరం మట్టి గణపతి విగ్రహాలు తయారు చేసి గ్రామంలో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రకృతి వైపరీత్యాలను అరికట్టడానికి కృషి చేయాలని, అందులో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించి వాటిని నదులలో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం ఏర్పడకుండా జలజీవులు మనుగడ మరింత పెరుగుతుందన్నారు. కనుక ప్రతి ఒక్కరూ బాధ్యతగా మట్టి గణపతి విగ్రహాలను పూజించి భవిష్యత్ తరాలకు వాటి ఉపయోగాలను, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, అందులో ఉన్న శాస్త్రీయతను నేటి తరానికి తెలియచేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని యువరాజారెడ్డి తెలిపారు. యువరాజారెడ్డి కృషిని పలువురు అభినందించారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనేటటువంటి ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం గొల్లల మామిడాడలో నా వంతు సహాయ సహకారాలతో సొంతంగా మట్టి గణపతులను తయారు చేసి తోచని కాడికి ఇంటింటికి ఈ యొక్క మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలు కలిసినటువంటి విగ్రహాలను వాడటం వల్ల వాటిని పూజించి అలాగే నిమజ్జనం చేయడం వల్ల ఆ నీటిలో ఉండేటటువంటి జలచరాలన్నీ కూడా వాటి మనుగడ ప్రశ్నార్థకం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతిని పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ మట్టి గణపతిని పూజించి వాటిని మాత్రమే నీటిలో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యాన్ని తగ్గించి జలచరాల మనుగడకు మనందరం కూడా కృషి చేసిన వారు అవుతాము. అందుకే సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులను పూజించి నీటి కాలుష్యాన్ని నివారించి జలచరాల మనుగడకు మన వంతు బాధ్యతను వహించాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ప్రకృతికి అద్దం పట్టే రీతిగా సహజ సిద్ధ పద్ధతుల్లో గణపతి విగ్రహాలు తయారు చేసి ఆదర్శప్రాయంగా నవరాత్రులు చేసే వారికి ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహక జ్ఞాపికలు ఇవ్వాలని నగర గణేష ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కూటమి అధినేతలను కోరారు. కాకినాడ జగన్నాథపురం నేతాజీ పార్క్ రోడ్డులో 10 మంది ఉపాధి కూలీలు సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 1,20,000 వెచ్చించి 1,200 కేజీల పంచదారతో 15 అడుగుల గణపతి విగ్రహాన్ని చీరాలకు చెందిన 7 కళాకారులతో వారం రోజులు కృషి చేసి తయారు చేయించి నెలకొల్పడం అద్భుతమన్నారు. ఫాస్ట్ ద ప్యారిస్ లెడ్ వంటి విషపూరిత రంగు రసాయనాలకు వాడకుండా గణపతి స్వరూపం రూపొందించి విఘ్నేశ్వర ప్రతిమ నిలపడం కాకినాడ జిల్లా కేంద్రానికి గొప్ప ఆదర్శప్రాయమన్నారు. గత ఏడాది నవధాన్యాలతో తయారు చేశారన్నారు. మజ్జి సత్యప్రసాద్, సంతోష్ కుమార్, మడ్డు శ్రీనివాసరావు, వాసా శ్రీను, నలమశెట్టి సురేష్, కోకల దుర్గారావు, పబ్బినీడి వీరబాబు, నిమాల సురేష్, నల్లాకుల శ్రీనివాస్, మెండా శ్రీనివాస్, అనిశెట్టి వీరబాబు, సురేష్ మున్నగువారు రోజువారీ తమ సంపాదనలో 50% మొత్తాన్ని కేటాయించుకుని దాతల సహకారంతో 7 లక్షల రూపాయల ఖర్చు మేర ఈ ఉత్సవాల నిర్వహణ చేస్తున్నారు. పర్యావరణానికి ప్రతీకగా జగన్నాథపురంలోని నేతాజీ పార్క్ దగ్గర ఉన్నటువంటి 10 మంది ఉపాధి కార్మికులందరూ కూడా కలిసి 10 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు చేస్తూ ఉన్నారు. ఈ గణపతి నవరాత్రులు ఆషామాషిగా చేయడం లేదు. పర్యావరణ హితంగా ఇక్కడ నవధాన్యాలతోటి కిందటి ఏడాది గణపతి నవరాత్రులు నిర్వహించారు. అంటే నవధాన్యాలతో తయారు చేసినటువంటి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ఏడాది 1,200 కిలోల పంచదారతోటి స్వామి పంచదార గణపతిని తయారు చేసి అద్భుతంగా ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. 15 అడుగుల విగ్రహం. దీనికి 7 లక్షల రూపాయల ఖర్చు అవుతూ ఉంది. మొత్తం గణపతి నవరాత్రుల నిర్వహణ అంతా కూడా 7 లక్షల రూపాయల ఖర్చు. 1,20,000 రూపాయలు పెట్టి ఈ యొక్క గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాల్ని ఉపాధి కార్మికులు భుజాల మీద వేసుకుని చేస్తున్నటువంటి ప్రక్రియని అభినందించాలి. ప్రభుత్వ పరంగా పురస్కారాలు, అవార్డులు కూడా వారికి ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ నగరమే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచదార గణపతిని దర్శించండి, ధరించండి. 9 రోజులు కూడా అన్నదానం చేస్తా ఉన్నారు. స్వామి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా నగర గణేశ ఉత్సవ సమితి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద సహాయంకై సీఎం పిలుపు మేరకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించినందుకు ముందుకు వచ్చిన దాతలు. సినీ ప్రముఖులతో పాటు చంద్రబాబుకు 1 కోటి చెక్కును అందించిన బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బరసు శ్రీనివాసరావు.
వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫెయిల్ అయ్యారని మాజీ ముఖ్యమంత్రి. ఎక్కడా రిలీఫ్ క్యాంపులు లేవని, నిరాశ్రయులైన వారిని తరలించడం కూడా జరగడం లేదని ఆరోపించిన జగన్. పంచాయతీరాజ్ అధికారులతో వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలో సంభవించిన వరదలకు తన వంతు సహాయంగా 4 కోట్ల విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్. నర్సీపట్నం నియోజకవర్గంలో ఘనంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జన్మదిన వేడుకలు. నాతవరం మండలం వైబీపట్నం గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అయ్యన్న అభిమానులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మా ప్రియతమ నాయకులు ఏపీ సభాపతి గౌరవశ్రీ చింతకాయల అయ్యన్నకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ గోలుగొండ మండలం టీడీపీ సీనియర్ నాయకులు కోలగాని రామారావు, మాజీ సర్పంచ్ సిహెచ్ నాగాపురం, బొప్పన ప్రసాద్ పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, సేనాపతి వరహాల బాబు పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, అప్పన సత్యబాబు సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం.